వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత తెలంగాణ ఎంసెట్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కంపల్సరీగా కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కాలేజ్కి రిపోర్టింగ్ చేసే టైంలో మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎందుకు సీట్ క్యాన్సిల్ అవుతుంది అనేది క్లారిటీగా అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు కన్ఫర్మ్ చేసుకోకపోతే మీకు ఇంకా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అసలే ఉండదు. సో మరి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి, 31st రోజు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆన్ ఆర్ బిఫోర్ 31st అని ఇచ్చారు. సో మార్నింగ్ ఏ టైంలో అయినా సరే సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా లేదు సెకండ్ ఫేజ్లో న్యూగా సీట్ వచ్చిన స్టూడెంట్ అయినా, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ ఏలో సీట్ వచ్చింది, అదే సీటు మీకు సేమ్ సెకండ్ ఫేజ్లో కాలేజ్ ఏనే మీకు సేమ్ సీట్ అలాట్ అయినా, లేదు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ ఏలో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో కాలేజ్ బీలో న్యూగా సీట్ అలాట్ అయినా, మీరు కంపల్సరీగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్, మీ ఫీ పేమెంట్ ఏమైనా ఉంటే ఫీ పేమెంట్ కంప్లీట్ చేసి కాలేజ్కి వెళ్ళి కంపల్సరీగా రిపోర్టింగ్ చేయాలి. 31st నుంచి 2nd అంటే మీకు ఎన్ని డేస్ టైం ఇచ్చారు, 31st, 1st, 2nd ఓన్లీ 3 days మాత్రమే టైం ఉంది. 31st రోజు సీట్ అలాట్మెంట్ చేస్తే ఆ రోజు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా మీకు ఎన్ని డేస్ టైం ఉంది, ఫస్ట్ రోజు ఆగస్ట్ 2nd రోజు ఓన్లీ 2 days మాత్రమే టైం ఉంది. ఈ 2 days వెరీ క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ సీట్ ఉండాలి అంటే కనుక. ఎందుకు ఈ ఇయర్ టీఎస్ఎం సెట్లో పెట్టిన కండిషనే మెయిన్ రీజన్. ఏమి ఇచ్చారు చూడండి, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. మనకి ఇప్పటి వరకు కంప్లీట్గా కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే కాలేజీకి వెళ్ళాలని చెప్పేవారు, కానీ ఈ ఇయర్ నుంచే ఈ రూల్స్ అయితే తీసుకొచ్చారు. సీట్స్ బ్లాక్ అవ్వకుండా ఉండడానికి, డబుల్ సీట్స్ కాకుండా ఉండడానికి. ఇదే చాలా మంచి విషయం. సో మీరు మరి ఏమేమి తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ అంటే కనుక, హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన టైంలో ఏమేమి సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లారో ఆ సర్టిఫికేట్స్ కంప్లీట్గా ఒక జిరాక్స్ కాపీ సెట్, టోటల్గా ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళండి. ఇంకా వేరే డాక్యుమెంట్స్ అంటూ స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేవు. ఆ ఒక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే టైంలో ఏమేమి సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ మీరు తీసుకెళ్లారో ఆ సర్టిఫికేట్ సంబంధించి జిరాక్స్ కాపీ, తర్వాత ఒరిజినల్ టీసీ. ఇక్కడ టీసీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒరిజినల్ టీసీ అంటే ఏం టీసీ సబ్మిట్ చేయాలి అంటే, ఇంటర్ కాలేజీలో మీకు ఒరిజినల్ టీసీ ఇస్తారు కదా, ఈ టీసీ తీసుకెళ్ళి కంపల్సరీగా కాలేజీలో సబ్మిట్ చేయాల్సిందే. సెకండ్ ఫేజ్లో మీకు ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీకి వెళ్ళి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఆటోమేటిక్గా మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీకు మళ్ళీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉండదు. ఇంకా మీరు టోటల్గా తెలంగాణ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిన వాళ్ళు అవుతారు. ఇంకా ఏ సీటు ఉండదు మీకు. సో చాలా జాగ్రత్తగా ఈ ఉన్న 2 days కంపల్సరీగా కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి రెడీగా ఉండండి. సో ఇక్కడ జిరాక్స్ కాపీస్తో పాటు మీరు ఎక్స్ట్రాగా ఒక 2 documents అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఏంటి అంటే, ఇప్పుడు మీకు వెబ్సైట్లో అలాట్మెంట్ లెటర్ వస్తుంది కదా, అలాట్మెంట్ లెటర్ కూడా తీసుకొని వెళ్ళాలి. తర్వాత సెకండ్ వన్ వచ్చి, మీకు వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మీకు జాయినింగ్ రిపోర్ట్ అనే లెటర్ వస్తుంది కదా, జాయినింగ్ రిపోర్ట్ అందరికీ లెటర్ వస్తుంది. సో ఈ 2 copies కూడా ఒక కాపీ జిరాక్స్ తీసుకోండి. అంటే ఇది ఒరిజినల్ అంటే మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే అది బ్లాక్ అండ్ వైట్ అయినా కలర్ అయినా సేమ్ అదే ఉంటుంది కాబట్టి దానికి ఇంకా ఒరిజినల్ జిరాక్స్ కంటూ ఏముండదు. ఈ 2 copies మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఒక కాపీ కాలేజీలో ఇవ్వండి, ఇంకో కాపీ మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత మీకు చాలా యూజ్ అవుతాయి. ఇంకా థర్డ్ ఫేజ్ తర్వాత కాలేజీకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఈ టీసీ కాలేజీకి వెళ్ళి కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సిందే. చేస్తేనే మీరు ఇంకా థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి ఎందుకు అనేది. ఏమిచ్చారు, క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ and not reported at allotted college are not permitted to exercise options in final phase counseling. అంటే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది. మీరు మళ్ళీ థర్డ్ ఫేజ్లో ఇంకా ఆప్షన్స్ ఇవ్వడానికి కూడా ఏముండదు. కాబట్టి
థర్డ్ ఫేజ్లో మీకు ఆప్షన్స్ ఇవ్వాలని మీకు ఇంకా హోప్ ఉంది, వేరే కాలేజీలో సీట్ వస్తుందన్న వాళ్ళైనా, లేదు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ ద్వారా ఇంకా నేను కనీసం కాలేజీలో అయినా ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వాలనుకున్న కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మరి ఇంకా నెక్స్ట్ ఇంకొక డౌట్ వస్తుంది, థర్డ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆగస్టు 8 నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది 9, 10, 2 days ఉంది. మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు ఇదే చాలా డౌట్ అందరికీ ఉంటుంది కాబట్టి క్లియర్గా వినండి. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఒక కాలేజీలో సీట్ వచ్చింది, ఏ అనే కాలేజీకి వెళ్ళి కంపల్సరీ రిపోర్టింగ్ చేయాలి కాబట్టి ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేశారు. మరి ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేస్తే ఇన్ కేస్ మేము థర్డ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నాం, థర్డ్ ఫేజ్లో ఇంకో కాలేజ్ సిలో సీట్ వచ్చింది ఎగ్జాంపుల్గా, మరి ఇక్కడ టీసీ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం కదా, మరి కాలేజ్ వాళ్ళు టీసీ మాకు రిటర్న్ ఇస్తారని డౌట్ రావచ్చు. కంపల్సరీగా మీ టీసీ మీకు రిటర్న్ ఇస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మీకు సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేసిన కాలేజ్ ఏదైతే ఉందో అందులో మీ సీటు క్యాన్సిల్ అవుతేనే థర్డ్ ఫేజ్లో న్యూగా ఏదైనా కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది. మీ సీటే వీళ్ళ దగ్గర లేనప్పుడు, ఆ కాలేజ్ ఏలో అసలు మీ సీటే లేదు అన్నప్పుడు, మీ సీటే క్యాన్సిల్ అయింది అన్నప్పుడు టీసీ వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ దగ్గర కూడా ఏమీ అవసరం ఉండదు. సో మీరు ఇప్పుడు ఆ కాలేజీకి రిటర్న్ వెళ్ళి థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిందనుకోండి, ఈ సెకండ్ ఫేజ్లో టీసీ ఇచ్చిన కాలేజీకి వెళ్ళి మీ టీసీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు మళ్ళీ రిటర్న్ వచ్చి థర్డ్ ఫేజ్లో ఫైనల్గా మీకు ఏ కాలేజ్ అయితే ఇంకా ఫైనల్ అవుతుందో ఆ కాలేజీలో జాయిన్ అయితే సరిపోతుంది, ఒరిజినల్ టీసీతో పాటు మిగిలిన సర్టిఫికేట్ సబ్మిట్ చేసి. ఇన్ కేస్ మీకు థర్డ్ ఫేజ్తో మళ్ళీ ఏ కాలేజ్ కూడా రాలేదనుకోండి, సెకండ్ ఫేజ్తో వచ్చిన సీటే ఫైనల్ అనుకోండి, ఆల్రెడీ టీసీ సబ్మిట్ చేశారు, ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెళ్ళి సబ్మిట్ చేసి కాలేజీలో జాయిన్ అవుతే సరిపోతుంది. మరి కాలేజీలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఇంకా టైం పడుతుంది. కానీ థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఆగస్టు 16 నుంచి 17 వరకు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో బ్రాంచ్ ఒకటే చేంజ్ అయినా, లేదు సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్ వరకు ఇంకా న్యూగా వేరే కాలేజ్ అలాట్ అయినా సరే, సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ సంబంధించి టీసీ తీసుకొని వెళ్ళి ఇక్కడ థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి రిపోర్టింగ్ చేయాలి. సో సెకండ్ ఫేజ్ తర్వాతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చిన తర్వాత ఒక్కసారి వెళ్ళి టీసీ సబ్మిట్ చేశారంటే మీరు ఇంకా వేరే ఏ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయలేరు. చాలామంది అనుకుంటారు మేము సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి టీసీ సబ్మిట్ చేసి ఇంకా ఈ సీట్ కన్ఫర్మ్ చేసుకుంటాం, మళ్ళీ తర్వాత ఏపీఎంసెట్లో సీట్ వస్తే వెళ్తాం, లేదు మాకు జోసా కౌన్సిలింగ్లో సీట్ వస్తే వెళ్తాం, లేదు ప్రైవేట్ యూనివర్సిటీ ఏదైనా సీట్ వస్తే వెళ్తాం అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకు అంటే సెకండ్ ఫేజ్లో కాలేజీకి వెళ్ళి ఒక్కసారి టీసీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు వేరే కాలేజీలో అంటే టీఎస్ఎంసెట్ ఓన్లీ ఇక్కడ థర్డ్ ఫేజ్ టీఎస్ఎంసెట్లో సీట్ వస్తే సీట్ ఇస్తారు తప్ప వేరే ఏ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా, అది ఏపీఎంసెట్ అయినా, మీకు జోసా అయినా, సీశాబ్ అయినా, లేదు ఏదో ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవుతాం మాకు టీసీ ఇవ్వమంటే మీరు ఆ వచ్చిన కాలేజ్ యొక్క ఫీజు ఎంతైతే ఉంటుందో 4 years ఫీజు కంపల్సరీగా పే చేస్తేనే మీకు టీసీ రిటర్న్ ఇస్తారు. ఒక్కసారి టీసీ సబ్మిట్ చేసి రిటర్న్ కావాలంటే ఆ టీసీ వర్త్ మీకు ప్రతి కాలేజీ మినిమం ఒక 1 lakh ఫీజు ఉన్న కాలేజ్ అయినా ఉంటుంది, యావరేజ్గా 1,40,000 కూడా ఉంది. సో మీరు 4 lakhs ఫీ పే చేస్తేనే మీకు టీసీ రిటర్న్ ఇస్తారు రిటర్న్ కావాలంటే. సో ముఖ్యంగా వేరే కాలేజ్కి వెళ్తాం అనుకునే వాళ్ళు టీఎస్ఎంసెట్ కాకుండా అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఇంకా సెకండ్ ఫేజ్ తర్వాత టీసీ ఇవ్వకుండా ఉండాలి. ఇంకా తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్లోనే మేము కన్ఫర్మ్ జాయిన్ అవుతాం, థర్డ్ ఫేజ్లో ఇంకా ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత అనుకున్న వాళ్ళు టీసీ ఇచ్చి రిటర్న్ తీసుకొని థర్డ్ ఫేజ్లో వచ్చిన సీట్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎవరు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ స్కిప్ అవ్వకుండా చూడండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి కూడా చూడండి. థ్యాంక్ యూ.